హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్లో లెవెల్ 2లో 20th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇన్ ద పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈజ్. ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చారు. చాలా సింపుల్ సొల్యూషన్ చూద్దాం. అంటే ఎక్స్ పవర్ ఎన్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలి. దీంట్లో పవర్ సిరీస్ ఎక్స్పాండ్ చేసి ఆ సిరీస్లో వచ్చే ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ ఒకటి మనం కనుక్కోవాలి. అది ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ గివెన్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం. రెండు పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3 ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాము. రెండు పక్కల ఎల్సిఎం చేస్తే మనకేమొస్తుంది, ఈ ఈక్వేషన్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 అనుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ 3 వస్తుంది. అది కాక ఎక్స్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ -2 అని వస్తుంది. సో ఏబి వాల్యూస్ -2, 3 అనేటివి మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఇది వస్తుంది. ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు -2 బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు దీన్ని పవర్ సిరీస్ ఎక్స్పాండ్ చేయాలి ఒక్కొక్క దానికి. నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తే మనకి -2 పక్కన పెడతాం, ఇక్కడ 3 పక్కన పెడతాం. దీంట్లో 2 కామన్ తీస్తే ఇక్కడ కింద 2 వస్తుంది, -1 ఎక్స్ బై 2 -1 వస్తుంది. ఇక్కడ అంతే 3 కామన్ తీస్తే దీంట్లో ఎక్స్ బై 3 -1 మళ్ళీ మైనస్ కామన్ తీస్తాం, అప్పుడు 1 మైనస్ ఎక్స్ బై 2 అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ బై 3 అవుతుంది. దేర్ఫోర్ మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. -2 ఆల్రెడీ ఉంది, ఇక్కడ -2 క్యాన్సిల్ అయిపోతాయి, 3 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ మైనస్. సో 1 మైనస్ ఎక్స్ బై 2ని మళ్ళీ పైకి పంపిస్తే హోల్ ఇన్వర్స్ అవుతుంది, అంటే హోల్ పవర్ -1 మైనస్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ బై 3 హోల్ పవర్ -1. మనకి ఈ ఫార్ములా తెలుసు. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 యొక్క ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ ఎన్ వరకు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ చేద్దాం. ఒక్కొక్క దానికి ఫస్ట్ది సెకండ్ సపరేట్గా ఎక్స్పాండ్ చేద్దాం దీనిలాగా అనుకొని. ఇక్కడ ఎక్స్ బై 2 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై 2 అనుకొని ఎక్స్పాండ్ చేస్తే దీనికి ఫస్ట్ దానికి 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎన్ వరకు అట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఎక్స్ బై 3 కూడా అంతే. 1 ప్లస్ ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ బై 3 హోల్ పవర్ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ బై 3 హోల్ పవర్ ఎన్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ nth టర్మ్ అనేది ఇవి. నౌ మనకేం కావాలా, వి నీడ్ టు ఫైండ్ ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్. క్వశ్చన్లో అడిగినది ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ కనుక్కోవాలా. అట్లా కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా, ఎక్స్ పవర్ ఎన్ టర్మ్ని కన్సిడర్ చేయాలా. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాము. ఈ ఈక్వేషన్ 3లో ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ ఎక్కడ వస్తుంది, ఈ లాస్ట్ టర్మ్లో ఇక్కడ వస్తుంది. ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎన్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ అని వస్తుంది కదా, ఇక్కడ అంటే ఎక్స్ పవర్ ఎన్ అని వస్తుంది. దాని కోఎఫిషియంట్స్ కావాలా. సో దీంట్లో ఉండే ఈ టర్మ్ని దీంట్లో ఉండే ఈ టర్మ్ని రెండు ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇది మైనస్ ఈ టర్మ్ మైనస్ చేస్తే మనకు దానికి కోఎఫిషియంట్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ బై 3 హోల్ పవర్ ఎన్, దాన్ని సబ్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ డివైడెడ్ బై 2 పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ డివైడెడ్ బై 3 పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ కామన్ తీస్తాం, 1 బై 2 పవర్ ఎన్ మైనస్ 1 బై 3 పవర్ ఎన్. దీన్ని ఎల్సిఎం చేస్తే 3 పవర్ ఎన్ మైనస్ 2 పవర్ ఎన్ డివైడెడ్ బై 2 పవర్ ఎన్ ఇంటూ 3 పవర్ ఎన్. ఇది ఎక్స్ పవర్ ఎన్, దాని యొక్క కోఎఫిషియంట్ ఇది. మనకి ఇది మాత్రమే కావాలా. ఇక్కడ 2 పవర్ ఎన్ ఇంటూ 3 పవర్ ఎన్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3 ఇంటూ 2 హోల్ పవర్ ఎన్గా రాసుకోవచ్చు. మనకి ఫార్ములా తెలుసు, ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏబి హోల్ పవర్ ఎన్ అని. సేమ్ అదే విధంగా 2 ఇంటూ చేసి హోల్ పవర్ ఎన్గా రాసుకోవచ్చు. ఇది 3 పవర్ ఎన్ మైనస్ 2 పవర్ ఎన్ డివైడెడ్ బై 6 పవర్ ఎన్. మనకి ఫైనల్గా వచ్చిన ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ ఇది. ఇది ఆప్షన్స్లో ఎక్కడున్నా చూద్దాం. మనకు ఆప్షన్స్లో 4th ఆప్షన్లో ఉంది. Therefore option 4 is correct.